మళ్ళీ తిరిగి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం మనం రిటర్న్ వెళ్ళిపోవడానికి కూడా అనుకున్నాం. షిప్ పోర్ట్కి వెళ్ళడం కోసం అని చెప్పని టికెట్స్ ఎంక్వైరీకి అని చెప్పని షిప్ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాం. వైజాగ్ వచ్చి అక్కడ వచ్చేసి అతను ఒక వీక్ తర్వాత కాల్ చేయమని చెప్పాడు. సరే అని చెప్పని వెనకడిగేయకూడదని చెప్పని ఎయిర్పోర్ట్ దాకా కూడా వెళ్ళాం. అక్కడ వచ్చేసి ప్రెసెంట్ అయితే నేను వెళ్ళడం కూడా లేట్ అయింది కాబట్టి నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళేప్పటికి కరెక్ట్గా 5:30 అయింది. అక్కడ ప్రెసెంట్ అయితే అండమాన్ షిప్స్ ఏమి లేవు. ఇప్పుడు ఇవాళ అయితే ఈ టైంలో కూడా లేవు. మార్నింగ్ కూడా రేపు కూడా లేవు. డైరెక్ట్ ఫ్లైట్ అయితే కనెక్టింగ్ ఫ్లైట్స్ అయితే ఉన్నాయంట. సర్లే ఎందుకు అంత రిస్క్ ఎందుకు, కనెక్టింగ్ ఫ్లైట్ కింద వాసిపోతుంది మనకి. సరే డైరెక్ట్ ఫ్లైట్ ఎంత ఉంటుందని చెప్పి అనుకున్నాం అని అడిగితే అతను అంటున్నాడు కదా, అతను అన్నది అమ్మాయి అనమాట. అతను అన్నది రేపు కూడా లేదు, ఎల్లుండి ఉంది. కాకపోతే ఏంటంటే టికెట్ వచ్చేసి 1200. ఒక టికెట్ వచ్చేసి 1200 అంట. 1200 పెట్టి మనం టికెట్ తీసుకుని 1200 ఏంటి 12,000 సారీ నేను చూడు 1200 అంటున్నాను. 12,000 టికెట్ 12,000 టికెట్ ఎల్లుండి ఉంది. అది కూడా ఫ్లైట్, డైరెక్ట్ ఫ్లైట్, కనెక్టింగ్ ఫ్లైట్ కాదు కాబట్టి ఎల్లుండి దాకా ఆగి మనం 12,000 పెట్టి ఇక్కడి నుంచి ఫ్లైట్కి వెళ్ళి ఎందుకంత రిస్క్. డేట్ షెడ్యూల్ తీసుకుంటే తక్కువ ప్రైస్లో 7,000లో 7,500లో అలా వెళ్ళిపోవచ్చు కదా. ప్రజెంట్ ఫ్లైట్స్ ఉంటాయి కానీ కొంచెం ప్రైస్ షెడ్యూల్ చూసుకుని బయలుదేరితే బెస్ట్ అని నా ఒపీనియన్. 12,000 పెట్టి టికెట్ కొనుక్కొని వెళ్ళడం అవసరమా? ఒక వీక్ ఆగితే అతను ఎలాగో ఫోన్ చేయమన్నాడు కాబట్టి షిప్ అయితే 4,000 టికెట్ కాబట్టి అనుకుంటాను ఫోన్ చేసి. ఉందంటే ఓకే, లేదంటే అప్పుడు టికెట్ బుక్ చేసి డైరెక్ట్ టికెట్కి వచ్చి ఫ్లైట్కి నేను వెళ్ళేదాకా కూడా నాకే కాదు మీకు కూడా నమ్మకం ఉండదు కాబట్టి ముందు ఓపిక్గా